ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి రాణి. బస్సులో పాడిన పాట ఒక్కసారి మా కోసం పాడవా రాజు? రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా సరదా. ఏమమ్మా మాటలు రావా నీ కొడుకు అన్నాడు. మాటలు ఎందుకు రావు సారు, పాటలు పాడతాడంటే ఆయన ముంగల ఆయన పాట పాడాడు. నెల్లూరి నరజాణ నే కుంకుమల్లే మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందలకు బలగా నన్ను కొంచెం. మీ అమ్మ రుణం ఎట్లా తీసుకుంటాడు అంటే ఆ కన్నులు ఇవేం రుణం తీసుకుంటాడు. నేను కానికి బాకీ కానీ నాకేమాడు బాకీ. ఆర్టీసీ బస్లో పాట పాడి ఫుల్ ట్రెండింగ్ అయిపోయారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా మనకి సింగర్ రాజు గురించి మనం వింటూ ఉన్నాము, ఆయన పాటలు మనం వింటూ ఉన్నాము. చాలా అద్భుతంగా పాటలు అయితే పాడుతున్నారు. మరి అటువంటి రాజు వాళ్ళ ఇంటికి అయితే మనం వచ్చేసాము. వాళ్ళ ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. అలాగే రాజుతో కూడా మనం మాట్లాడదాము. ఆయనకి ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. దాని తర్వాత ఇప్పుడు తన కెరీర్ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ అవకాశాలు వస్తున్నాయి. ఆల్రెడీ తమన్ గారి గురించి మనకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు కూడా ఒక అవకాశం ఇచ్చారని కూడా మనం వింటూ ఉన్నాము. సో అది ఎంత వరకు వాస్తవం, ఇంకా ఇలాంటి ఆఫర్స్ ఏమేమి వస్తున్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ అయితే మనం రాజు గారి ఇంటి లోపలికి అయితే వెళ్ళిపోదాం, పదండి. సో చూస్తున్నారు కదా, రాజు వాళ్ళ ఇంటి లోపలికైతే మనం వచ్చేసాము. ఇల్లంతా చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఒక మంచి పాత ఇల్లు, పెంకుటిల్లు కాబట్టి మనకి ఇలా కూడా ఎంత చక్కగా అనిపిస్తుంది. లోపలికి వెళ్దాము ఫస్ట్, రండి. ఓకే, సో వచ్చేసాం లోపలికి. ఇదంతా కూడా మనకి మట్టితో కట్టేవాళ్ళు కదా పాత ఇల్లు, ఆ పాత ఇల్లు అనమాట. సో గేట్ డోర్ లోపల నుంచి వచ్చేసాము. ఇది వచ్చేసి నాకు తెలిసి హాల్, అటువైపు ఇంకో రూమ్ ఉంది, వెళ్దాం పదండి. పైన చూడండి మొత్తం కర్రలతో, పాతకాలం ఇల్లు ఇలానే కర్రలతోటి ఇంకా పెంకులతో కట్టేవాళ్ళు. సమ్మర్ అయినా వింటర్ అయినా చల్లగా ఉంటాయి. కొంచెం పాత పడిపోయింది ఇల్లంతా కూడా. ఈ రూమ్ చూడండి, నిజంగా ఈ ఇళ్ళల్లో ఎలా ఉంటున్నారో ఏమో అండి. చూడండి పైన అంతా రూఫ్ అంతా కూడా పాడైపోయింది. వర్షం పడితే ఇల్లంతా కూడా వాటర్ వచ్చేస్తాయి. రాజు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు కదా, ఇల్లు కూలిపోతుంది, కొంచెం పెచ్చులుగా ఊడిపోతుందని. ఇక్కడ చూడండి అక్కడ కనిపిస్తుంది మనకి. వర్షం పడితే నాకు తెలిసి ఇదంతా కూడా కురుస్తూ ఉంటుంది ఇల్లంతా కూడా. ఇదనమాట ఈ రూమ్ పరిస్థితి. అటువైపు ఇంకో రూమ్ కూడా ఉంది, అటు కూడా వెళ్దాం రండి. ఇది హాల్, పక్కన టీవీ. ఓకే, సో ఇక్కడ రూమ్ ఉంది. ఇక్కడ ఏం పరిస్థితి ఉంది చూద్దాం. డోర్లు అన్నీ చిన్నగా, పాతకాలం కట్టడాలు మొత్తం కూడా. అప్పట్లో ఈ సిమెంట్ అనేవి లేకుండా జస్ట్ ఇట్లా మట్టితో కట్టేవాళ్ళు అనమాట. అయినా కూడా ఇల్లు చాలా స్ట్రాంగ్ ఉండేవి. ఇన్నేళ్ళు అయినా కూడా ఇంకా ఉందంటే చూడు ఎంత గట్టిగా ఉందో. కానీ ఇవన్నీ కూడా కూలిపోయినాయి. ఇంకా ఇక్కడ నాకు తెలిసి ఎవరు ఉండే పరిస్థితి ఏం లేదు. వర్షం వచ్చిందంటే ఇల్లంతా మొత్తం ఇంకా పచ్చిగా వాటర్ అంతా ఇదైపోతుంది. హాల్ ఒక్కటి మాత్రమే బాగుందని చెప్పాలి. ఇంకా సో ఇదంతా చూస్తుంటే నిజంగా ఎంత పేదరికంలో ఉన్నారు అనిపిస్తుంది. ప్రతి మనిషికి కూడా ఉండడానికి ఒక చిన్న ఇల్లు, ఎంతో కొద్దో గొప్ప ఉండడానికి ఇల్లు ఉండాలి. అట్లాంటిది ఇల్లు మాత్రం చాలా పాతది. సో అంత ఎట్లా అంటే పాడైపోయింది. ఇంకా దీన్ని చేయించాలంటే కూడా వాళ్ళకి ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు అని రాజు కూడా చెప్పాడు కదా. ఏదో కొంచెం సినిమాలో ఒక పాట పాడే అవకాశం, ఏదో కొద్దిగా అవకాశాలు వస్తేనన్నా కూడా ఆయనకి ఆర్థిక పరిస్థితి బాగుపడితే, కొంచెం డబ్బు వస్తే ఇల్లుని మంచి చేసుకోవాలి అనేది ఆయన తపనగా మనకు కనిపిస్తుంది ఆయన మాటల్లో. ఇంకా ఇప్పుడు మనం హాల్లోకి వెళ్ళిపోదాము రండి. ఈ ఉన్న 3 రూముల్లో కూడా ఈ హాల్ ఒక్కటే కొంచెం పర్వాలేదు అనుకోవాలి. అండ్ అందులో కూడా ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంత పెచ్చులు వచ్చేసి మొత్తం పాత పడిపోయింది. ఇంకా కూల్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎప్పుడు కూలిపోతుందో ఏమో అన్న భయంతోనే వీళ్ళు బతుకుతున్నారని చెప్పాలి.
ఇప్పుడు మనము రాజు ముందలున్నాము. సో రాజు మనందరికీ బాగా పరిచయం, అందరికీ కూడా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా రాజు పాటలు అసలు మామూలుగా లేదు. సదాశివ సన్యాసి అని ఏమైతే పాట పాడాడో ఊరంతా ఆ పాట మారుమోగిపోతుంది. అసలు చాలా అద్భుతంగా పాడాడు. అసలు సినిమా పాటే అయినప్పటికీ కూడా తను ఓన్గా మళ్ళీ కొంచెం చేతులతో అలా మ్యూజిక్ని తన ఓన్గా కంపోజ్ చేసుకుంటూ పాడే ఆ స్టైల్ ఏదైతే ఉందో అది ఇంకాస్త అందరినీ అట్రాక్ట్ చేస్తుందని చెప్పొచ్చు. మరి అలా బాగా ఫేమస్ అయినటువంటి రాజుతో మనం మాట్లాడదాం. రాజు నమస్తే. రాజు ఎలా ఉన్నారు? నమస్కారం అండి, మీరు బాగున్నారా? బాగున్నాను రాజు. దిస్ ఇస్ మానస గారు. ఎస్ గుర్తుంది, నా పేరు గుర్తు పెట్టుకున్నారు. మానస గారు. సో చాలా హ్యాపీగా ఉందా రాజు నీకు? చాలా. నువ్వు అనుకున్నట్టుగా మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. సో ఫస్ట్ రాజు, నువ్వు చాలా పాటలు పాడుతున్నావు కదా, నేను కూడా నీ గురించి చూస్తూ ఉన్నప్పుడు అందరికీ పాటలు పాడించుకుంటున్నారు, మంచి మంచి పాటలు పాడుతున్నావు. నాకు మాత్రం ఫస్ట్ నీ నోట మా ప్రోగ్రాంలో, మా మెగా 9లో అమ్మ పాట వినాలని ఉంది రాజు. తప్పకుండా. ఎందుకు అడుగుతున్నాను అమ్మ పాట అంటే, రాజుకి చాలా ఎక్కువగా సపోర్టివ్గా ఉండేది వాళ్ళ అమ్మ. ఆల్రెడీ మనం చూసాం కూడా. సో వాళ్ళ అమ్మ ఎక్కువగా ఎక్కడికి వెళ్ళినా కూడా పాటలకి నేర్చుకోవడానికి వెళ్ళినా కానీ చిన్నప్పటి నుంచి కూడా కంటి చూపు తీసేసినటువంటి ఆ దేవుడు కంటి పాపలా కాపాడుకునేటువంటి అమ్మనిచ్చాడు రాజుకి. అది చాలా ప్లస్ పాయింట్. అవునా కాదా రాజు? అవునండి, అవును, కరెక్టే. అందుకని అలాగే దాంతోపాటు కూడా ఒక్క మైనస్ ఇచ్చి 2 ప్లస్లు ఇచ్చాడు. అద్భుతమైన గొంతునిచ్చాడు. ఒకటి అమ్మనిచ్చాడు, రెండోటి అద్భుతమైన గొంతునిచ్చాడు. దానివల్ల ఇలా మన అందరం కూడా పరిచయం అవుతున్నాం. రాజు దగ్గరికి అందరూ కూడా ఇలా వస్తున్నాము ఆ మ్యూజిక్ వల్ల. కాబట్టి మీ అమ్మ సపోర్ట్ ఎలా ఉంటుంది రాజు నీకు? చాలా బాగుంటుందండి. మా అమ్మగారు బాగా నన్ను ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తుంటారు అనమాట. అందుకనే నాకు అనిపించింది ఫస్ట్ ఈరోజు నాకు ఈ నోట అమ్మ పాట వినాలని ఉంది. సో ఏం పాట పాడతావు అమ్మ పాట? అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే, అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిది, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. ఓకే. సో పలాసాలో అవకాశం వచ్చింది. అప్పుడు పాడినప్పుడు ఫస్ట్ టైం సినిమా అవకాశం వచ్చినప్పుడు ఎలా అనిపించింది మీకు? చాలా బాగా అనిపించిందండి. మామూలుగా మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే భయం వేస్తుంది. అంటే ఆ విషయం మీకు తెలుసు మామూలుగా, అంటే ప్రతి ఒక్కరికి. నాకు కూడా అలాగే వేసింది. కానీ అక్కడ అలా లేదండి. నేను అనుకున్న భయంలా లేదు అసలు. రఘు కుంచేశారు, వచ్చారు, గచ్చిబౌలి దాకా వచ్చారు. గచ్చిబౌలి నుండి మళ్ళీ కార్లోనే హైటెక్ తను ఉండే స్టూడియో తీసుకెళ్లారు. నా చేయి పట్టుకొని ఆయన స్టూడియో లోపలికి తీసుకెళ్లారు. సూపర్. ఆయన తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ హెడ్ ఫోన్స్ పెట్టి పాట రికార్డ్ చేశారు. 11ంటికి షూటింగ్ అయిందండి, 4ంటికి అయిపోయింది. రఘు కుంచేశారు, మేము ఇద్దరం ఆడుకున్నామండి. ఏం ఆడుకున్నారు? పాటతో ఆడుకున్నామండి. ఏం ఆడుకుంటాం అది. అప్పుడు పాట రికార్డింగ్ అయిపోయిన తర్వాత రఘు కుంచ గారు ఏమన్నారు అప్పుడు మీ పాట విని? చాలా బాగా వచ్చిందన్నారండి. ఎందుకంటే ఎక్సలెంట్, చాలా బాగా వచ్చిందన్నారు. నిజంగా ఎక్సలెంట్ అని చెప్పారు. మేము బయటికి వస్తుంటే మేమిద్దరం అదే కార్లో, మేమిద్దరం ఎక్కిన తర్వాత అదే కార్లో అదే పాట వేసుకొని వస్తున్నాం. మళ్ళీ గచ్చిబౌలి దాకా డ్రాప్ చేశారు నన్ను. ఆ సినిమాలో పాడినటువంటి పాట ఒక్కసారి పాడతారా మళ్ళీ? పలాస సినిమాలో పాడిన పాట. బొగతాయిను ఇను సెబుతాయిను ఇను మావో రే వైభోగం, ఆ ఎర్ర చెరువు ఎగిరే కొంగల కోలాటాలు,
బాగుంది రాజు, పలాసలో పాట కూడా చాలా బాగా పాడావు. మామూలుగా ఒక్క చేతితో చప్పట్లు మోగం అని అంటారు కదా, కానీ ఈయన చేతి మాత్రం భలే మోగుతుంది. ఒక్కసారి అది చూపించు. ఇంకో ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్ ఏది అవసరం లేదు, ఏది అవసరం లేదు, అసలు హాయిగా పాడుకుంటూ తన మ్యూజిక్ తనే చేసుకుంటూ బాగా పాడుకుంటూ ఉన్నారు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు నీ లైఫ్లో, అంటే ఇలా కొట్టాలి ఇలా నేర్చుకోవాలి అని? డబ్బా పోయిందండి, ఆ కిరసనాయిల్ డబ్బా అనేది పోయింది. అలా పోగానే ఇంకా మళ్ళీ ఏ దిక్కు లేదు. ఇంకా డబ్బా దొరకలేదా రాజు? కాదండి, ఆ పగిలిపోయింది కదా, నేను డబ్బా ఆడితే మా వాళ్ళు కొడతారేమని. అలా అనుకున్నావా? అంటే కొడతారేమని ఇంకా అడగకూడదని ఇలా 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 వాయించేది. ఇప్పుడు కూడా ఇంకా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుంటున్నావంట కదా, అంటే వోకల్తో పాటు ఇన్స్ట్రుమెంట్స్ కూడా నేర్చుకుంటున్నావా? జయకుమారాచారి సార్ దగ్గర మృదంగం నేర్చుకుంటున్నాను అండి. అండ్ మృదంగం నేర్చుకుంటూ, అంటే ఈసారి లాస్ట్ ఆయన దగ్గర అట్లా. ఇంకా ఇంకేం లేదు, రామాచారి సార్ దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నా. ఫోక్ సాంగ్స్ ఇష్టమా నీకు? అసలు ఏ సాంగ్స్ ఇష్టం నీకు? రాజుకి ఇష్టం మూవీ సాంగ్సే, కానీ ఈ మధ్య కొంచెం పోక్ వాళ్ళు కూడా టచ్ చేస్తున్నారు కదా, అంటే ఫోక్ సాంగ్స్ కూడా టచ్ అవుతున్నాయి. ఎందుకంటే మామూలుగా లోకల్ ఛానల్స్ వస్తాయి కదా, అవి ఉన్నాయి. అందులో ఏంటంటే ఫోక్ సాంగ్స్ అలా నేర్చుకుంటూ వింటుంటాను అనమాట. అలా వింటూ వింటూ నాకు ఫోక్ సాంగ్స్ కూడా అలవాటు అయ్యాయి. ఓకే, ఏంటంటే ఇప్పుడు ఫోక్ వాళ్ళకు కూడా ఏంటంటే రమ్మంటే వెళ్తా. డప్పు తీసుకొని ఒక్కసారి దరివేసి ఒక మంచి ఫోక్ సాంగ్ పాడు రాజు మా కోసం. కాలా కాలాల కాడానా రాజమణి జేటి కాలాల కాడానా రాజమణి అతి దైవం దురిపే ధామానా రాజమణి ఆ దైవం తీసుకొని రాజమణి అంగాడి నేనే పోతే అంగట్లా కూర్చున్నది అంగాడి నేనే పోతే అంగట్లా కూర్చున్నది మూనా సుందారి శ్రీలేనా రాజమణి సిరజూసి దరిజయ్యవేనా రాజమణి. సూపర్, బాగా మంచిగా సినిమా పాటలు ఫోక్ పాటలు అన్నీ పాడుతున్నావు కదా రాజు, అన్నీ కూడా వినే నేర్చుకుంటూ ఉంటావు కదా నువ్వు. అవునండి. అండ్ నీకేమైనా ఓన్గా ఒక పాట పాడాలి నా లిరిక్స్తో అన్నట్టు ఎప్పుడైనా అనిపించిందా? ఏదన్నా ఆ ప్రయత్నాల్లో ఉన్నావా? లేదండి, అలా ఏం లేదు. మామూలుగా వింటూ పాడాలని అనిపిస్తుంది ఓకే, అంతే తప్ప వేరే ఏం లేదు. నేను అలా ఏం అనుకోలేదు. ప్రయత్నించు మరి. ఓకే, అలా వచ్చినప్పుడు ఫస్ట్ టైం మీకు చెప్తాను. ఓకే సరే, మరి ఫ్యామిలీలో ఇప్పుడు నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళాలన్నా, లేదంటే ఇప్పుడు నీ పాట పాడినప్పుడు విన్ని బాగుంది ఇలా కొంచెం మార్చుకో, లేదంటే ఇలా చెయ్యి అని పనిలో కావచ్చు, పాటలో కావచ్చు, నీ ప్రయాణంలో కావచ్చు, నీకు ఎక్కువగా ఎవరు సపోర్ట్ చేస్తూ ఉంటారు? ఇంకా నీకు 4 సిస్టర్స్ అని కూడా చెప్పావు కదా. అవునండి, మామూలుగా అంటే ఇది పాడాలి ఇలా పాడాలి అలా పాడాలని చెప్తుంటారు. వాళ్ళ సపోర్ట్తోనే నేను ఇక్కడ దాకా వచ్చాను. ఇప్పుడు నేను సింగర్ అయితే వాళ్ళకి హ్యాపీయే కదా, నేను డెవలప్ అయితే వాళ్ళకి హ్యాపీయే కదా. అవును, కాబట్టి నేను బాగుంటేనే వాళ్ళు బాగుంటారు, నేను టెన్షన్ పడితే వాళ్ళు సఫర్ అవుతారు. కాబట్టి అలా ఇప్పుడు కొంచెం నాతో పాటు వాళ్ళు కూడా హ్యాపీగా ఉంది. మీకు ఇంకో విషయం తెలుసా, ఎప్పుడైతే నేను ఫుడ్ తినను, నేను ఇప్పుడు కొంచెం అప్పుడప్పుడు తింటున్నానంటే దానికి కారణం ఇదే, నాతో పాటు అండ్ వాళ్ళు. ఓకే, అవును రాజు, ఫుడ్ అనగానే నాకు గుర్తొచ్చింది, ఎప్పుడు నువ్వు కోవిడ్ టైంలోనా ఏంటో వారం రోజులు అసలు తిండి తినకుండా బాగా మారం చేసావంట. అసలు నేను తినను, నేను ఏం చేసేది ఉంది, నేను ఎటు పోయేది ఉంది, నేను ఇంట్లోనే కదా ఉండేది, నేను ఇంకా తినను అని ఇంట్లో వాళ్ళతో అసలు తినకుండా వాళ్ళని బాధ పెట్టావంట. నాకు ఎలా ఉంటుందంటే, పలాస సినిమాలో ఆఫర్ వచ్చింది. ఆఫర్ వచ్చాక ఏమైంది, నేను పలాస సినిమాలో పాడాను. అండ్ పాడిన తర్వాత మళ్ళీ ఆ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాకు నేనే డైరెక్ట్గా వెళ్ళాను, నేను మా మదర్తో పాటు. అండ్ మా చెల్లి మా బావగారు కూడా చూశారు. ఆ తర్వాత నేను వెళ్ళి ఆ సినిమాకు వెళ్ళొచ్చిన తర్వాత రఘుకుంచే సార్తో హ్యాపీగా నమస్తే సార్, మీరు గురుమూర్తి సార్ అని చెప్పేసి నేను వాళ్ళతో అంత హ్యాపీగా మాట్లాడి అంత హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఇంకోటి ఏంటంటే ఇంకా చాలా మంది కలుస్తున్నారు నాకు. అంటే ఒక్క పాట పాడాను, కలుస్తున్నారు. అవకాశం ఎందుకు రాలేదు? కరోనా వల్ల రాలేదు, కోవిడ్ టైం కాబట్టి అసలు సినిమాలు కూడా లేవు కదా అప్పుడు. ఇప్పుడు కలుస్తున్నారు ఇంతమంది, వీళ్ళందరూ కలిసే లోపు కరోనా వచ్చేసింది. అవును, ఆ 6 months, ఈ 6 monthsలో ఇప్పటి వరకు నాకు అవకాశాలు లేవు కదా.
మరి నాకు బాధేసింది. బాధేసింది కాబట్టి అందుకే తినాలనిపించింది. అది నీ ఫస్ట్ ఇన్నింగ్స్. ఇప్పుడు ఇంకా మొన్న బస్సులో పాడిన పాట అక్కడ నుంచి నీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది కదా, ఏమంటావు? అవునండి. ఈ హ్యాపీ మూమెంట్లా ఇట్లా నువ్వు చాలా హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వు ఏం పాట పాడుకుంటావు, ఆ పాట పాడు మా కోసం. అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదావరి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి రాణిలా బంగారు గనిలా చూసానే నిన్నిలా నా రెండు కన్నులా కళ్ళ కళ్ళకే కాటుకే ఎట్ట మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మోతల సందెళ్ళ పాతల సందళ్ళు తెచ్చావే నీల సుక్కల్లో చూసి పోకల సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి ఓడిలా నేను చెప్పిందలా అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదావరి గట్టుపై మెరిసావు మణిలా. థ్యాంక్ యూ. హ్యాపీగా ఉన్నప్పుడు పాట పాడడం అంటే మంచి లవ్ సాంగ్ పాడుతున్నావు రాజు. మీకు ఎలా అనిపించిందా? అంటే హ్యాపీనెస్ కూడా కనిపించిందిలే. థ్యాంక్స్. ఓకే. రాజుకి లవ్ అంటే ఇష్టం లేదు కదా? ఇష్టం లేదు, దానికి దూరంగా ఉంటాడు. అమ్మ చూపించిన అమ్మాయినే చేసుకుంటావా? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా. ఓకే. రాజుని మంచిగా అర్థం చేసుకొని రాజు పాటని ప్రేమించే మంచి అమ్మాయి రాజు లైఫ్ లోకి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రాజు, మరి ఆ రాబోయే అమ్మాయి కోసం ఏదైనా అనుకున్నావా ఎప్పుడైనా? నాకు ఇలాంటి అమ్మాయి రావాలి, నన్ను అర్థం చేసుకునేలాగా, అలా ఎప్పుడైనా అనుకున్నావా అసలు? అంటే మామూలుగా ఇప్పుడు చెల్లెళ్ళకి అందరికి ఫ్రెండ్స్కి పెళ్ళిళ్ళు అవుతాయి కదా, అప్పుడు నా లైఫ్లోకి వచ్చే అమ్మాయి ఇలా ఉండాలి అని ఏదన్నా ఉందా? అంటే మామూలుగా నేను ఎప్పుడు అనుకోలేదండి, ఎందుకంటే నాకు పెళ్ళి అవ్వాలని ఉంటుంది కానీ ఓకే ఐ డోంట్ మనం దాని గురించి ఏమీ నేను మాట్లాడలేను, ఎందుకంటే వాళ్ళకు అయ్యాయి నాకు అవుతాయి. ఇప్పుడు ఉన్న సీజన్లో పెళ్ళిళ్ళు అంటే కొంచెం మనుషుల్ని అర్థం చేసుకోవడం అంటే అలా ఉంటుందో ఉండదో తెలియదు నాకు. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ నీ లైఫ్లో ఎలా వచ్చాడో లేట్ అయినా సరే ఒక బెస్ట్ అమ్మాయి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ముందు సింగింగ్ రావాలని కోరుకుంటున్నాం. సింగింగ్ రావాలి, మంచి అవకాశాలు రావాలి, మంచి సినిమాల్లో పాటలు రావాలి. అవును. ఇప్పుడు మరి అంత ఫేమస్ అయిన తర్వాత అందరు ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు కదా రాజు, మరి ఎలాంటప్పుడు ఇంకా నీకు ఇంకేమైనా అవకాశాలు వచ్చాయా సినిమాకి సంబంధించి? లేదండి, ఎవరు లేదండి, పిలవలేరు ఎవరు ఇప్పుడు. ఇండియన్ ఐడల్ ఒకటి మాత్రం వచ్చింది, అది ఒక్కటి మాత్రం చెప్పారు. అండ్ ఇవి మాత్రం అవకాశాలు ఏం రాలేవు ఇప్పటి వరకు. ఫస్ట్ సాంగ్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మనం అనుకున్నాం కదా బస్సులో పాడిన పాటతో, సో ఆ పాట సజ్జనార్ గారికి బాగా నచ్చింది కదా, సో అక్కడికి వెళ్ళాక కూడా ఆయన పాడించుకున్నారా ఆ పాట మళ్ళీ నీతో? ఆ పాట పాడించుకోలేరండి, సదాశివ సన్యాసి పాడించుకున్నారు. అండ్ వేరే సాంగ్ ఎంఎం కీరవాణి సారి సాంగ్స్ పాడించుకున్నారు. ఓకే, బస్సులో పాడిన పాట ఒక్కసారి మా కోసం పాడవా రాజు? రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా, సరదా నా గాలి పాట వినుమా, విన్నాక వదులిచ్చి ఆదుకునుమా, గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటిగా, రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. ఇంకా ఇప్పుడు ఒక కంట నిన్ను కంటున్నట్టే అనిపిస్తుంది, అందరూ పరవశించిపోతున్నారు నిజంగానే నీ భక్తి పాటలతో. ఈ పాటతోనే నాకు ఫస్ట్ సదాశివ సన్యాసి ఎలాగో ఇప్పుడు ఇది అలా నన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది. అవును, సూపర్. సో సదాశివ కూడా చాలా బాగా పాడుతావు రాజు, అందులోనూ నీ స్టైల్ ఆఫ్ కంపోజింగ్ అంటే నీ స్టైల్ ఆఫ్ మ్యూజిక్తో చాలా బాగా అందరికీ బాగా నచ్చుతుంది. మరి ఒక్కసారి మా కోసం కూడా సదాశివ పాడతావా? ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితికంఠాయ, సదాశివ సన్యాసి తాపసే
సవాసి చూడసక్కని సామి దిగినాడు రాయేసరా ఊరు. రాజు, నువ్వు చదువుకోలేదు కదా, ఇంగ్లీష్ ఇవన్నీ తెలియదు, మరి ఈ పాటలో ఇంగ్లీష్ లైన్స్ కూడా ఉన్నాయి కదా, అవన్నీ ఎలా మేనేజ్ చేస్తావు, ఎలా విన్నావు? అంటే అలా విని వాళ్ళు పాడుతుంటారు కదా, వాళ్ళు పాడే ముందు విని అలా అలా ప్రాక్టీస్ చేశా. సో నీకు ఇంకా ఫ్యామిలీలో ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు రాజు? మా చెల్లి మా బావగారండి. బావగారు సపోర్ట్ చేస్తారు బాగా. పక్కనే ఉంటారు కాబట్టి మంచిగా అన్నీ చూసుకుంటూ ఉంటారు. మీ చెల్లి గురించి ఏం చెప్తావు? చిన్నప్పటి నుంచి నాటీగా కొట్లాడుతూ ఉండేదా, లేదంటే లేదా అన్నయ్య అని చాలా ప్రేమగా ఉంటుందా? మేము బాగా గొడవ పడేవాళ్ళం. పడతారా? ఓకే. మామూలు గొడవ కాదు, మా బాండింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే నేను చెప్తున్నా, 3 అక్కలు ఉన్నారు కానీ అంత ఇది చేయను నేను. మేమిద్దరం అవును, వాళ్ళతో ఎక్కువ ఇది చేయను. కాబట్టి మేమిద్దరం మా చిన్నప్పటి నుంచి అలా గొడవ పడుతుండేవాళ్ళం. అట్లా అలవాటు అయిపోయింది. ఇప్పుడు మా బంధం ఎక్కువ బాగుంటుంది అనమాట. ఇప్పుడు చెల్లి పేరేంటి రాజు? స్వప్న. సో స్వప్నతో పాటు ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళడం రావడం? చిన్నప్పుడు చేసేవాడిని. అవును, వెళ్తూ ఉండేవాడిని. అక్కడ టీచర్స్ కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళండి, చాలా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అండ్ నిజంగా వాళ్ళు కూడా నా పాటకి చాలా ఇదయ్యేవాళ్ళు. అంటే పాడించుకునేవాళ్ళు ఎక్కువ వాళ్ళ స్కూల్ అయిపోయిన తర్వాత కానీ స్కూల్కి ముందు కానీ పాడించుకునేవాళ్ళు. అంత బాగా ఎంకరేజ్ చేశారు వాళ్ళ టీచర్స్ కూడా. ఓకే. అప్పుడు స్కూల్లో అంటే నేర్చుకున్నావా, చదువుకున్నావా ఏమన్నా? లేదండి, మామూలుగా అలా వెళ్ళేవాడిని. చెల్లితో పాటు అలా వెళ్ళేవాడివి సరదాగా? అప్పట్లో అండ్ శశిరేఖ టీచర్ అని ఆవిడ చాలా మంచిది, చాలా క్లోజ్ చేసేవారు ఆవిడ. నిజంగా అప్పుడు నేను చిన్నపిల్లని కదా, ఆ కర్ర ఇచ్చి వీళ్ళని కొడతావా అలా అనేవారు ఆవిడ. నిజంగా ఆవిడ చాలా మంచిది. సో చెల్లి కోసం ఏదైనా మంచి పాటను డెడికేట్ చేయాలంటే నీకు ఏం పాట డెడికేట్ చేస్తావు చెల్లి? ఎందుకంటే ఎప్పుడు కూడా నేను రీసెంట్గా కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత మాట్లాడాను తనతో, నువ్వు అంటే చాలా ప్రేమ అభిమానం అని చెప్పి, అసలు ఎప్పుడు కూడా చాలా సపోర్టివ్గా ఉంటాము అని తన మాటల్లో మీ మీద ఉన్నటువంటి ప్రేమ అనేది బాగా కనిపిస్తూ ఉంది. సో నీకు మీ చెల్లి కోసం ఏదైనా సాంగ్ డెడికేట్ చేయాలంటే ఏం పాట డెడికేట్ చేస్తావు? మల్లె తీగకు పందిరి ఊలే మసక సీకటిలో ఎన్నెల ఊలే నీ పాదం మీద పుట్టు మొక్కనై చెల్లెమ్మ తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ నీ పాదం మీద పుట్టు మొక్కనై చెల్లెమ్మ తోబుట్టు రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ. మనిషివై కూసిన నుండే ఆడపిల్లపై అంతలు ఎన్నో చూసేదారిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు. పెద్ద మనిషివై కూసిన నుండే ఆడపిల్లపై అంతలు ఎన్నో చూసేదారిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు. అన్నను గాను చెల్లెమ్మ నీ చిన్ననాటి స్నేహితులమ్మ చెల్లెమ్మ అడవిలో నా నెమలి ఓలే చెల్లెమ్మ ఆటలాడుకో పాట పాడుకో చెల్లెమ్మ మల్లి తీగకు పందిరి ఓలే మసక చీకటిలో ఎన్నెల ఓలే చెల్లెమ్మ. వావ్, సూపర్. చాలా చాలా బాగుంది రాజు. నువ్వు ఏ పాట పాడినా కూడా చాలా బాగుంటుంది. ఈ బీట్తో అయితే ఇంకా చాలా బాగుంది. ఆ పాటకి ఈ బీట్ కూడా సెట్ అయింది కరెక్ట్. 2005లో అండ్ లలిత గారు అని ఆవిడ ఇలా చేతులు కొడుతుంటే చూడలేక నా ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఇది ఇప్పించారు. ఆవిడ క్రిస్టియన్, తొండిపల్లిలో ఉంటారు ఆవిడ. అండ్ బస్సులో కలిసి నాకు ఇది గిఫ్ట్ ఇప్పించారనమాట. లలిత గారికి చాలా చాలా థ్యాంక్స్. సూపర్. నేను ప్రతి ఒక్కరు కూడా నీ పాట విన్న వాళ్ళందరూ కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కదా రాజు? అప్పుడు రాజు వేడు, ఇప్పుడు రాజు వేరు. ఎందుకంటే అప్పుడు ఇంతమంది ఎంకరేజ్మెంట్ లేదు. ఇప్పుడు రాజు వేరు. ఇప్పుడు అందరూ నాకు ఫ్యాన్స్ ఉన్నారని అనిపిస్తుంది.
సో చాలా హ్యాపీ అన్నమాట ఇప్పుడు రాజు. అప్పటి రాజు హ్యాపీగా ఉన్నాడు, ఇప్పుడు రాజు హ్యాపీగా ఉన్నాడా? అప్పటి రాజు హ్యాపీగా లేడు, ఇప్పటి రాజు హ్యాపీగా ఉన్నాడు. ఎస్, దిస్ ఇస్ హ్యాపీ. సూపర్ రాజు. ఇంకా ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నావు? ఏం వస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నావు? లైఫ్లో ఏం సాధించాలనుకుంటున్నావు? సింగింగ్ అండి. నేను మీరు అడిగితే ఒకే ఒక మాట చెప్తా. నా చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక సింగింగే. ఇది తప్ప వేరేదేం లేదు. సింగింగ్ సాధించాలి అంతే. ఇప్పుడు మంచి సినిమా పాటలు అవకాశాలు వచ్చాయి, మంచి డబ్బులు వచ్చాయి అనుకో, అప్పుడు ఎవరికి చెల్లిని చూసుకుంటావా, అమ్మకి ఇస్తావా, ఎవరికి ఇస్తావు డబ్బులు? మీరు ఇలా ఫిట్టింగ్ పెట్టారా? ఓకే. అంటే నీకు ఎవరి ఇష్టం ఎక్కువ, అమ్మ ఇష్టమా చెల్లి ఇష్టమా? ఇద్దరు ఇష్టం. ఇద్దరు ఇష్టమా? ఇద్దరు ఇష్టం. మామూలుగా అయితే ఇద్దరు ఇష్టం. ఎందుకంటే చెల్లి మేము కొట్లాడతాం కాబట్టి కొట్లాటలో చెల్లి ఇష్టం అండ్ అమ్మ ఇష్టం అని బాగా చూస్తారు కాబట్టి వాళ్ళకి ఇస్తా. ఇద్దరికి ఇస్తా సమానంగా. ఎందుకంటే ఎవరిని చేయను, పెట్టకూడదు. రాజు అనేవాడు ఎవరిని కష్టపెట్టకూడదు. అసలు నీలో సింగర్ ఉన్నారు, నువ్వు సింగర్ అవ్వాలి అని ఎవరు గుర్తించారు? మీ ఫ్యామిలీలో అమ్మనా నాన్ననా ఎవరు గుర్తించారు? ఎవరు ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువగా? అంటే మామూలుగా అప్పుడు ఎవరు గుర్తించలేరండి, నేనే అనుకున్నా. అంటే మామూలుగా నాకే అనిపించింది. మామూలుగా ఏంటంటే నేను ఇట్లా అంటే కెరసనాయిల్ డబ్బా రూపాయి బిళ్ళతో పాడేవాడిని కదా, అలా 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 పాడుతూ ఉంటే నేను రేడియో తీసుకురమ్మన్నా మా నాన్నగారిని. ఓకే. రేడియో తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. అలా తీసుకురావడం వల్ల నేను సింగర్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళ పేర్లు విన్నాను కాబట్టి ఇంకా నేను సింగర్ అవ్వాలని నేనే అనుకున్నా. కానీ ఎవరు చెప్పలే, మా ఇంట్లో కానీ బయట కానీ ఎవరు చెప్పలేదు. ప్లస్ నాకు అనిపించింది, నేను అనుకున్నా. అప్పుడు ఎవరు సపోర్ట్ చేశారు? సింగర్ అవ్వాలి నాన్న, నేను నేర్చుకోవాలి, పాటలు మ్యూజిక్ నేర్చుకోవాలి అన్నప్పుడు ఎక్కువగా ఎవరు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు? మా అమ్మ నాన్నగారు. అంటే మా అమ్మ నాన్నగారును సపోర్ట్ చేశారు అండ్ నేర్చుకుంటా అని చెప్పాను. వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకు పాటలు అవి ఇవి తెలియవు, నేను అంటే సింగింగ్ అనే తెలీదు. ప్లస్ నేను పాటలు పాడుతున్నాను కాబట్టి నేను అవ్వాలని అనుకున్నా. ఓకే. మీదంతా వ్యవసాయ కుటుంబం రాజు? అవునండి. అన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వ్యవసాయం చేసేవాళ్ళు అండి. వేరే దగ్గర వ్యవసాయం చేసేవాళ్ళు, రైతు. నేను రైతు బిడ్డని. గర్వంగా చెప్పుకోవాలన్నమాట. ఎస్, నేను రైతు బిడ్డని. చక్కగా పాడుకునేటువంటి రాజు లైఫ్లోకి మ్యూజిక్ నేర్చుకునే అవకాశం అనేది ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? 2005 నుంచి బయట తిరిగేవాడినండి. అంటే బయటికి నా చిన్నప్పటి నుంచి వెళ్ళలేదు. 2005 నుంచి అట్లా కొంచెం రిలాక్స్గా బయటికి తిరగాలని అనిపించింది. మా అమ్మగారు తీసుకెళ్ళేవారు బయటికి. తీసుకెళ్ళిన తర్వాత 2008లో సోంభూపాల్ రెడ్డి గారు అని చెప్పేసి, సోంభూపాల్ రెడ్డి అని ఆయన ఫ్రెండు, సోంభూపాల్ రెడ్డి అన్న ఫ్రెండు శ్రీకాంత్ అన్న. ఓకే. వాళ్ళు నేను విలేజ్ నుంచి వెళ్తుంటే సిటీలో కలిశారు నాకు. సిటీ బస్సులో, అంటే వాళ్ళు బస్సులో సిటీ వెళ్తున్నారు. ఓకే. అక్కడ కలిసిన తర్వాత ఏమైంది, ఈయన పక్కనే ఉన్నారంట, నాతో చెప్పాడు. అయితే శ్రీకాంత్ అన్న ఏం చేశాడంటే, మేము ఇట్లా కాలేజ్ ఫంక్షన్ చేస్తున్నాము, పాట బాగుంది, చాలా బాగా పాడుతున్నావు, నువ్వు రావాలి అని చెప్పారు. ఓకే. చెప్పిన తర్వాత సరే అన్న అని చెప్పి నేను అన్నా. కాలేజ్ ఈవెంట్లో పాడావా అయితే అప్పుడు? ఉండండి. అయితే ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత వాళ్ళు ఆ సోంభూపాల్ రెడ్డి అన్న నాకు కాల్ చేశాడు. కాల్ చేసి ఇట్లా నువ్వు కాలేజ్ ఫంక్షన్కి రావాలి అంటే సరే అన్న వస్తా అన్న తర్వాత కాలేజ్ ఫంక్షన్కి ముందు వాళ్ళు నా పాటలు రికార్డ్ చేశారు కంప్యూటర్లో. వాళ్ళు ఎలా రికార్డ్ చేశారంటే, వాళ్ళది 2-3 రోజుల్లో కాలేజ్ ఫంక్షన్ ఉన్నప్పుడు నన్ను తీసుకెళ్ళి అక్కడ వాళ్ళది ఎల్వినవర్ కాలేజ్ అప్పుడు ఇంకా పాటలు రికార్డ్ చేశారు. ఒక 2-3 సాంగ్స్ రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు, ఈ అబ్బాయికి డబ్బులు ఇద్దామా లేకపోతే ఏమన్నా గిఫ్ట్ ఇద్దామా. ఇప్పుడు మీరు చూడండి మేడం, ఇప్పుడు డబ్బులు ఇస్తే ఖర్చు అయిపోతాయి. అవును కదా. ఇప్పుడు మనం మనకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి గుర్తుండిపోద్ది. ఇప్పుడు ఈ కాలేజ్ ఫంక్షన్, నెక్స్ట్ కాలేజ్ ఫంక్షన్కి గుర్తుండిపోద్ది. అయితే తను ఏం చేశాడంటే, గిఫ్ట్ ఇద్దామా ఏదన్నా ఇద్దామా అనుకుంటే గిఫ్ట్ అనుకున్నారు వాళ్ళు. ఆ కాలేజ్ ఫంక్షన్కి తీసుకెళ్ళి అక్కడ పాడించి వాళ్ళందరూ ఒక ఫ్రెండ్స్ అందరు కలిసి 1200 వసూలు చేశారండి జనాల దగ్గర. 1200 చేసి నాకు ఐప్యాడ్ గిఫ్ట్ ఇప్పించారు. ఆ తర్వాత మళ్ళీ 2009లో ఇక్కడ అది దోమలగూడ కాలేజ్ ఫంక్షన్కి వేరే వాళ్ళు పిలిచారు.
పిలిస్తే నా ఫ్రెండ్ ఇట్లా నేను తీసుకొస్తానని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళాడు. ఓకే. అప్పుడే ఇంకా ఆ కొత్తగా కాలేజ్ ఫంక్షన్లో ఇంకా అప్పుడే అలవాటు అయిపోయాడు నాకు, అంతే. ఇక నన్ను తీసుకెళ్తున్నాడు అతను. ఓకే. ఆ తర్వాత 2009లో కాలేజ్ ఫంక్షన్కి తీసుకెళ్తే ఒక మేడం, ఆ కాలేజ్ లెక్చరర్, ఆ మేడం ఏమన్నారంటే ఈ అబ్బాయికి మీరేమవుతారు అని అడిగారు. అడిగితే ఫ్రెండ్ అవుతానని చెప్పాడు అతను. ఈ అబ్బాయి ఇంత చక్కగా పాడుతున్నాడు కదా, మీరు ఈ అబ్బాయికి మ్యూజిక్ నేర్పించవచ్చు కదా అని చెప్పారు ఆవిడ. చెప్తే ఇంకా కాలేజీలో చుట్టూ తిరిగాడండి. అండ్ త్యాగరాజ మ్యూజికల్ కాలేజ్ అండ్ అన్నమాచార్య మ్యూజికల్ కాలేజ్ అండ్ సిటీ కాలేజ్, అక్కడ తిరిగి నన్ను సిటీ కాలేజ్లో జాయిన్ చేశాడు. ఓకే. అక్కడ జాయిన్ చేసిన తర్వాత అండ్ ఫీజు గీజు అన్నీ కట్టారు. ఆ తర్వాత మళ్ళీ 2009లో వసంతలక్ష్మి మేడం దగ్గర నేర్చుకున్నా. ఆ తర్వాత మళ్ళీ 2010లో బుచ్చయ్యాచారి సార్ దగ్గర నేర్చుకున్నా. అతని వల్ల మళ్ళీ 2009లో నేను పాడుతా తీగ అనే సెలక్షన్స్కి వెళ్ళా. పాడుతా తీగ అనే సెలక్షన్స్కి వెళ్తే అక్కడ నేను పాడాను కానీ సెలెక్ట్ అవ్వాల. సెలెక్ట్ అవ్వకపోతే ఈ అబ్బాయి మీకేమవుతాడని ఒక మేడం అక్కడికి, అంటే సెలక్షన్స్కి వచ్చిన వాళ్ళు అక్కడ ఒక మేడం అడిగారు, ఫ్రెండ్ అవుతాడని చెప్పారు. అంటే ఈ అబ్బాయికి మీరు ఇంత బాగా పాడుతున్నారు కదా, మ్యూజిక్ నేర్పించవచ్చు కదా అని ఆవిడ అలాగే అన్నారు. అన్న తర్వాత ఆవిడ ఏం చేశారంటే రామాచారి సార్ నెంబర్ ఇచ్చారు. వాళ్ళు రామాచారి సార్ నెంబర్ ఇస్తే మీరు రామాచారి సార్కి కాల్ చేయండి, ఇట్లా నేను జాయిన్ అవుతానని చెప్పండి అని చెప్పేసి ఇస్తే 2011లో నేను రామాచారి సార్కి కాల్ చేశాను. సార్ ఇట్లా నా పేరు రాజు, నేను ఇట్లా ఇక్కడ సిటీ కాలేజ్లో ఒకరు నేర్చుకుంటున్నా, మీ దగ్గర జాయిన్ అవ్వాలి అంటే సరే అని చెప్పారు. సదాశివ సన్యాసి అనే సాంగ్ వాడించుకున్నారు. ఫోన్లోనే ఆడిషన్ చేశారు. ఆ ఆడిషన్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ క్లాస్కి వెళ్ళా. ఓకే. క్లాస్కి వచ్చి కనిపించమంటే ఎలా వెళ్ళాను, అది కూడా నా ఫ్రెండ్కి చెప్పా, అన్న ఇట్లా రామాచారి సార్ రమ్మంటున్నారు, ఆ క్లాసు విద్యానగర్ ఆంధ్ర మహిళా సభలో ఉంటుందంట. అంటే కాదనలా, నాకు ఈ వర్క్ ఉంది అది ఏం చెప్పాల. తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ క్లాస్లో ఆడిషన్ చేశారు. ఆడిషన్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ సెలెక్ట్ అయ్యా. ఆయన క్లాసులో సెలెక్ట్ అయిన తర్వాత వీడిని ఎవరు తీసుకొస్తారు, మీరు ఎవ్రీ సండే 2 to 5 తీసుకురండి, తీసుకొస్తే వీడి ఛార్జీ ఖర్చులైనా నేను ఇస్తా అని చెప్పారు. రామాచారి సార్ నేర్పిస్తానని చెప్పారు. మనీ ఇచ్చి వాడికి ఛార్జీ ఖర్చులు ఇచ్చి నేను నేర్పిస్తా అని చెప్పారు. అయితే మీకు తెలీదు, 5-6 వారాలు తిరిగాడండి అతను నాతోటి. ప్రతి ప్రోగ్రాంకి వచ్చాడు, 5-6 వారాలు తిరిగాడు నా ఫ్రెండ్. అలాగే అంటే మా మదర్కు తెలియదని 5-6 వారాలు తిరిగిన తర్వాత అతనికి జాబ్కి ఆఫర్ వచ్చింది బెంగళూరు. ఓకే. ఇంకా అతను బెంగళూరు వెళ్ళాడు. బెంగళూరు వెళ్ళి మాకు జాగ్రత్తలు, ఇలా ఇక్కడ ఉంటుంది బస్సు, ఇలా ఎక్కాలి, ఇది బస్సు అడ్రస్ అవి ఇవి చెప్పి ఇంకా తను వెళ్ళిపోతే అప్పుడు నేను మా మదర్ వెళ్తున్నాం ఇప్పుడు. అంటే మీ లైఫ్ లో ఒక మంచి ఫ్రెండ్ వచ్చాడు అనమాట. అవునండి. పరిచయం చేసింది కూడా అతనే, మ్యూజిక్ ప్రపంచానికి మిమ్మల్ని పరిచయం చేస్తున్నాడు. అవునండి. ఇప్పుడు మీరు ఇంతమంది పరిచయం అవుతున్నారంటే దానికి కారణం అతను, మూల కారణం అతను. ఫస్ట్ చాలా నిజంగా కారణం అతను. ఎందుకంటే అతను లేకపోతే నాకు మ్యూజిక్ లేదు. సో మ్యూజిక్ నుంచి మీకు ఇంకొక మంచి కెరీర్ అనేది ఆపర్చునిటీగా మారుతుంది ఇప్పుడు. కాబట్టి మీ ఫ్రెండ్ మీద ఒక మంచి పాట పాడతారా? అటువంటి ఫ్రెండ్కి మీరు ఎప్పుడైనా ఆయనకి అంటే చెప్పారా ఇలా థ్యాంక్ యూ అనే పదం అయితే చాలా చిన్నదే, ఇంత నా జీవితంలో ఇన్ని మార్పులు ఇన్ని అద్భుతాలకి కారణం కాబట్టి థ్యాంక్స్ అని ఎప్పుడైనా చెప్పారా ఆయనకి? 2009లో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కూడా తనే తీసుకెళ్ళాడు. కొన్ని యాడ్లు చూసిన తర్వాత ఓకే ఉదయం 10 గంటలకు తీసుకెళ్ళాడు. మధ్యాహ్నం వరకు తను అక్కడే ఉన్నాడు. లోపలే ఉన్నాం ఇద్దరం. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైంలో చెక్ చేశాడు. లంచ్ టైంలో చెక్ చేసిన తర్వాత చెక్ చేస్తే అక్కడ చెప్పలేరు వాళ్ళు డాక్టర్స్ ఏమి. సాయంత్రం 6 గంటలకు చెక్ చేశారండి, వాళ్ళు రావని చెప్పారు. కానీ తన లోపల బాధపడి ఉండొచ్చు. ఏమన్నాడంటే నా ఫ్రెండ్ అని కాదు, నేను అతనికి ఎంత వస్తుంది ఒకవేళ ఖర్చు అంటే వస్తాయి అని అంటే ఖచ్చితంగా నేను ఖర్చు పెడతా అని చెప్తే రావమ్మా, అవి వచ్చే ఛాన్సెస్ లేవని చెప్పారు. నిజంగా సూపర్ అండి. మళ్ళీ ఒకసారి చెప్పండి మీ బెస్ట్ ఫ్రెండ్ పేరు? సోంభూపాల్ రెడ్డి. నిజంగా మీరు చాలా గ్రేట్ అండి సోంభూపాల్ రెడ్డి గారు.
ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్స్లో ఫ్రెండ్షిప్ ఎట్లయిపోయినాయి, కానీ మీరు మాత్రం చాలా అద్భుతంగా ఆయనకి మంచి ఫ్రెండ్గా నిలుస్తూ తనకి అడుగడుగునా హెల్ప్ చేస్తూ ఉన్నారు, ఒక్కసారి కాదు. కాబట్టి నిజంగా చాలా గ్రేట్. సో మీ సోమ్ భూపాల్ రెడ్డి గారి కోసం ఒక పాట. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. హే బ్రతుకు తీపి పాటలో మధుర స్వరణం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. హే బ్రతుకు తీపి పాటలో మధుర స్వరణం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. నిజంగా కరెక్ట్, యాప్ట్గా సూట్ అవుతుంది ఈ లైన్స్ మీ దోస్తుకి కదా. అవును, నా ఫ్రెండ్కి షూట్ అవుతుంది. ఎస్. సింగర్ రాజు యువ గాయకుడికి వాళ్ళ అమ్మ ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఉంటారండి. పెద్ద ఆవిడ అయినప్పటికీ కూడా వాళ్ళ కొడుకు కోరుకున్నటువంటి కళ సాకారం అవ్వాలని చెప్పి తనకి చక్కగా మ్యూజిక్ నేర్పిస్తూ కంటి పాపలాగా కాపాడుకుంటుంది ఆ కళ్ళు లేని కొడుకుని. ఎక్కడ కూడా తనకి ఏ అవకాశం వస్తుందో అని చెప్పేసి ప్రతి చోట కొడుకుని వెన్నంటే పెట్టుకుని తిరుగుతూ ఉంది. అటువంటి అమ్మగారు సత్యమ్మ గారు మనతో పాటు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం మనము. అమ్మ, రాజుకి మంచి అవకాశాలు వస్తూ ఉన్నాయి కదా, మంచిగా అందరూ పాటలు పాడించుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది నీకు? మంచిగానే అనిపిస్తుంది అమ్మ, ఇప్పుడు మంచిగానే అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది మీకు మీ అబ్బాయికి ఇంత గుర్తింపు వస్తుంది అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? షూటింగ్లకు ఎక్కువ అయినామమ్మ, అమ్మపల్లి గుడికి షూటింగ్లకు ఎక్కువ అయినాం. రవితేజ ఏంది ప్రకాష్ రాజు ఒక ఐస్ క్రీమ్ ఇప్పించిండు, ఈయన చిన్నతనంగా ప్రకాష్ రాజు ఒక ఐస్ క్రీమ్ ఇప్పించిండు. అది పబాస్ ఒక్క 50 రూపాయలు ఇచ్చిండు. కలిసారా అయితే అప్పుడు వాళ్ళని? ఓకే. తెలుగోడువా నువ్వు ఎవరు ఇట్లా వాడుతున్నావు, నీకు నిద్ర రాదా అని 50 రూపాయలు ఇచ్చిండు ఆయన. ఇక సిద్ధార్థని 2000 ఇచ్చిండు. ఈ రవితేజ 100 రూపాయలు ఇచ్చిండు. చిరారి భార్య ఇద్దరు ఉన్నారు, ఆమె 100 రూపాయలు ఇచ్చింది. శ్రీహరి గారి భార్య హీరో శ్రీహరి సార్ చూస్తుంటారు కదా, విలన్ అండ్ హీరో. 100 రూపాయలు ఇచ్చింది. ప్రతి ఒక్క దానికి పోయినామమ్మ, ప్రతి ఒక్క షూటింగ్కు ఎన్టీఆర్ మొత్తం అపూర్ణ ఆమె కూడా ఈయనకు నా తమ్ముడని అది జ్యూస్ దాపేది ఆమె. ఏం పేరు? అపూర్వ మేడం. అంటే మామూలుగా అంటే ఆమె గురించి చెప్పాలంటే ఆవిడ ఉన్న రోజు మా మదర్ని మర్చిపోయా, మా మదర్ని మరిపింపజేశారు ఆవిడ. ఆవిడ ఏం తింటే అది లంచ్ టైంలో ఆవిడ నేను ఇద్దరం కలిసి భోజనం చేశాం. చంద్రమోహన్ కూడా ఈయనకు ఆయన తాగేది ఈయనకి ఇస్తుండే. మస్తు షూటింగ్లకు పోయినామమ్మా, మాపు తెలంగాణ. చంద్రమోహన్ సార్ నా పేరేం పెట్టాడు తెలుసా? సుబ్బారావు. సుబ్బారావు అదేంటి? నా పేరు సుబ్బారావు అని పెట్టారు. అంటే నా పేరు కూడా అడగల ఆయన, నా పేరు పెట్టింది మాత్రం సుబ్బారావు. దట్స్ ఆల్. సుబ్బారావు. ఓహో, థ్యాంక్ యూ. ఆయన రమ్యకృష్ణ కలిసింది, అర్జున్ కలిసిండు, రమకృష్ణ వాళ్ళు ఆయన కలిసిండు. వయమ్మ కలవనోళ్ళు లేరు. కానీ అప్పుడు నేను పాట పాడుతా ఉంటాను అనలేరు అప్పుడు. ఇప్పుడు ఎవరో ఇక పాట పాడితే 10, 5 ఇస్తే తీసుకున్నాం, 10, 5 ఇస్తే తీసుకున్నాం. కానీ ఇలా నేను సింగర్ని అవుతుంటాను అనుకోలేమ్మా. అప్పుడు చిన్నప్పుడు ఇంకా ఎప్పుడో పోతుండే. అర్జున్ ఏమన్నాడంటే, ఏమమ్మా మాటలు రావా నీ కొడుకు అన్నాడు. ఏమవుతాడు అమ్మ అంటే, అబ్బాయి కావాలి సార్ అంటే. మాటలు రావా అంటే, మాటలు ఎందుకు రావు సారు, పాటలు పాడతాడంటే ఆయన ముంగల ఆయన పాట పాడిండు. ఏం పాట పాడినావు? అర్జున్. నెల్లూరి నరజాణ నే కుంకుమల్లే మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందలకు బలగా నన్ను కొంచెం మార్చుకోవే. నెల్లూరి నరజాణ నే కుంకుమల్లే మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందలకు వలగా నన్ను కొంచెం మార్చుకోవే. ఇంకా మంచిగా
అమ్మ మీరు సపోర్ట్ ఇలాగే రాజుకు అందించాలి. ఆయన కెరసనాయిల్ డబ్బా కొట్టడం చూశారు నాది. కెరసనాయిల్ డబ్బా రూపాయి బిళ్ళ చూశారు. అండ్ అర్జున్ సార్ నేను ఇటు పక్కన ఇద్దరం పక్క పక్కన కూర్చున్నాం. ఇటు పక్కన కృష్ణవంశీ సార్ కూర్చున్నారు. ఇంకా వాళ్ళిద్దరు డిస్కషన్ చేశారు నా గురించి. నేను వీళ్ళిద్దరి ముందు పాడాను. కానీ మాస్టర్ రోజు అది నితిన్ సార్ది అయిందండి. ఆయన హీరో కాదు, ఆయన దేవుడు. శ్రీ ఆంజనేయం సినిమాలో ఆయన దేవుడు, ఈయన భక్తుడు. అది మీకు తెలిసే ఉంటుంది. యాక్టింగ్ ఏమైనా చేసేవాళ్ళ అమ్మ? వీళ్ళందరినీ ఎలా కలవడం జరిగింది? జయం సినిమాకి పోయినా ఎక్కడెక్కడ పోయినా అమ్మ నన్ను అయితే తిప్పరా అని రాజని తిప్పిండు, కానీ ఏ ఛాన్స్ లేదు ఇప్పటిదాకా. ఇప్పుడు మొన్నటి నా పానం జర్ర తుడిచి పడ్డది, కానీ సంతోషమైంది. ఇప్పటిదాకా నేనైతే ఈయన వాడే బాధకు నాకు ఇంకా ఎక్కువ అయిపోయింది. రామాచారి సార్ కూడా ఏమన్నాడంటే ఈ పిల్లగాని అన్నాడట, మీ అమ్మ పెద్ద ఆవిడ అయింది కదా, మీ అమ్మ రుణం ఎట్లా తీసుకుంటావు? నా ముంగల అనలే, మీ అమ్మ రుణం ఎట్లా తీసుకుంటావురా, పెద్ద ఆవిడ అయిందంటే కళ్ళు ఉన్నాయా అమ్మ? నేను నా మంచిగా అనుకుంటే కళ్ళు ఉన్నాయి. మా అమ్మ నన్ను ఇంత తిప్పలు పడ్డది కదా, మా అమ్మ ఉండని ఇప్పుడు అంటే ఆయన ఉరికిపోయేటట్లేదు కదా. ఆ సార్ కూడా మీ అమ్మకు రుణం తీయాలంటే ఎట్లా తీస్తాడు? మంచి అవకాశాలు వస్తే మంచిగా సద్వినియోగం చేసుకొని అప్పుడు తప్పకుండా నేను తీర్చుకుంటాడమ్మా. థ్యాంక్ యూ అండి. రాజు అవునండి. అమ్మ సంతోషంగా ఉండాలంటే ఇప్పుడు నా 14 ఏళ్ళ సంది నీ తానికే వస్తున్నా నేను, నా కొడుకుని తోలుకొని ప్రతి ఆయితరం వస్తున్నా. నువ్వు ఇవాళ ఛాన్సులు కానీ ఆయన ఎక్కడ ఎత్తుకుంటూ పడతాడమ్మా? మీ అమ్మ రుణం ఎట్లా తీసుకుంటాడు అంటే ఆ కన్నులు ఇవేం రుణం తీసుకుంటాడు? నేను కానికి బాకీ, కానీ నాకేమాడు బాకీ. ఓకే మేడం, అయింది నాది. ఏం బాధపడకండి అమ్మా. రాజుకి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయినాయి, మంచి అవకాశాలు వస్తున్నాయి, ఇంకా మంచిగా ఉంటుంది ఫ్యూచర్. ఇప్పుడు మేమందరం వచ్చినట్టే అవకాశాలు కూడా ఫ్యూచర్లో బాగా వస్తాయి రాజుకి. అలాగే మీకు కూడా మంచి పేరు తీసుకొస్తాడు. మీరు హ్యాపీగా ఉండాలి, రాజుని హ్యాపీగా చూసుకోవాలి. మంది లోకం ఏమనుకుంటున్నాను ఏడిపోతుర్రో అని కూడా చూపించారు. మా బాధపడకండి అమ్మా. జనాలు ఏదో ఒకటి అంటారు, మంచిగా ఉన్నా ఓర్వలేరు, బాధగా ఉన్నా వాళ్ళు తట్టుకోలేరు. బాధపడుతున్నారు కదా పాపం అని అనరు. మీ బాధలన్నీ తీరిపోయి మంచి రోజులు మళ్ళీ వస్తాయమ్మా. బాధపడ్డాడు ఎప్పుడు మంచిగా ఉండడమ్మా. వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ దేవుడు చూపిస్తాడు ఏం చేయాలో. ఆ దేవుడికి తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలో. మీరు బాధపడకండి. చూసారు కదండి, రాజు అలాగే వాళ్ళ అమ్మ, యువ గాయకుడు రాజు ఎంతో తపనతో సంగీతం నేర్చుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ కూడా ఎంతో కష్టపడి ఆ ఏజ్లో కూడా తను ఎక్కడికి వెళ్తే అక్కడికి తోడు వాళ్ళ అమ్మ వెళ్తుంది. తనకు ఎక్కడ అవకాశం వస్తుందో అని చెప్పేసి చిన్న అవకాశాన్ని కూడా పోనివ్వకుండా ఎక్కడికి రమ్మన్నా తీసుకెళ్తుంది, నేర్పిస్తుంది సంగీతము. ఇంకా ఫ్యూచర్లో కూడా కొడుకు జీవితం బాగుండాలి, తను కోరుకున్నట్టుగా, కొడుకు ఆశించినట్టుగా ఒక మంచి అవకాశం రావాలి, సినిమాల్లో కొడుకు పాడాలి అని చెప్పి వాళ్ళ తల్లి కూడా తపిస్తూ ఉంది. అలాగే రాజు కూడా సింగర్గా ఎదగాలి అని చెప్పేసి ఎంతో తపనతో, ఎంతో పట్టుదలతో చక్కగా మ్యూజిక్ నేర్చుకుంటూ తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ ఇలా మన ముందుకైతే వస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మంచి అవకాశం అనేది రావాలి, సినిమాలో వాళ్ళు కోరుకున్నట్టుగా తప్పకుండా సినిమా అవకాశం వచ్చి మంచి పేరు ప్రఖ్యాతలు రాజుకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. వాళ్ళ అమ్మ కళ నెరవేరాలని మనం కూడా కోరుకుందాం. మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం మెగా 9 టీవీలో. అంటిల్ దెన్ బై బాయ్.